అడ్డాల ఐశ్వర్య వివాదంలో చిక్కుకున్నారు. ఐశ్వర్య తనను మోసం చేసిందంటూ ఆమె భర్త మీడియాను ఆశ్రయించారు. పెళ్లైన తర్వాత తన దగ్గర 25 లక్షలు కాజేసిందని, విడాకులు అడిగి తనను తన కుటుంబాన్ని వేధిస్తోందని ఆరోపించారు భర్త శ్యాంబాబు. 2023 సెప్టెంబర్ 6న పిన్నింటి శ్యామ్ కుమార్ ఐశ్వర్యకు వివాహం జరగ్గా పెళ్లైన నెల రోజులకే వివాహేతర సంబంధం బయటపడిందని భర్త శ్యాంబాబు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన రియల్టర్ కరణం రమేష్ ఐశ్వర్యల మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోందని, ప్రశ్నించినందుకు విడాకులు అడిగి మానసిక వేధింపులకు గురి చేస్తోందని చెబుతున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతున్న వరుస ఘటనను చూస్తే కొంత బాధాకరమైన విషయం కనిపిస్తుంది. ఇటీవల సౌమ్య శెట్టి అనే ఒక నటి, బుల్లితెరకు సంబంధించిన నటి, తను బంగారాన్ని దొంగిలిస్తూ ఒక కేసులో ఇరుక్కుపోయిన ఘటన చూసాము. ఇప్పుడు తాజాగా మరొక సీరియల్ నటి ఒక వివాహేతర సంబంధాలు ఇరుక్కొని ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే భర్త పిన్నింటి శ్యామ్ అనే వ్యక్తి ఈ రోజు విశాఖలో మీడియాను ఆశ్రయించడం జరిగింది. టీవీ సీరియల్స్ లో నటిస్తున్న తన భార్య అడ్డాల ఐశ్వర్య తను ఏదైతే తను పెళ్లి చేసుకుని 25 లక్షల రూపాయలు తన దగ్గర తీసుకుని ఇప్పుడు తనని విడాకులు ఇమ్మని కోరుతూ ఉందని చెప్పి ఆయన ఆరోపిస్తూ ఈ రోజు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే తనకి గతంలో వేరే వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని, ఆ సంబంధాల మీద ప్రశ్నించిన నేపథ్యంలోనే తన నుంచి విడిపోవాలంటూ తన కుటుంబ సభ్యుల్ని వేధిస్తున్నారని చెప్పి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం పోలీస్ కేసు కూడా నమోదైంది. అయితే దీని మీద ఇంకా పూర్తిస్థాయి విచారణ జరపాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆ అందుబాటులో లేకపోవడంతో భర్త ఏదైతే మీడియాను ఆశ్రయించారో దానికి సంబంధించి మాత్రం సమాచారం ఉంది, ఇంకా అదనపు సమాచారం రావాల్సిందే. అయితే ప్రస్తుతం ఇలాంటి ఘటనలు విశాఖపట్నంలో వరుసగా జరుగుతున్న నేపథ్యంలో కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ ప్రజలు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ తరహా నేరాలు పెరుగుతూ ఉన్నాయి. ఏదైతే సీరియల్ నటులకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ గానీ, లేకపోతే ఫేక్ పోలీసెస్ పేరుతో జరుగుతున్న క్రైమ్స్ గానీ, లేకపోతే ఇతరత్ర ఇలాంటి వాయిస్ కాలర్ నేరాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేసేందుకు కూడా కొన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సిటీ పోలీస్ మీద ఒత్తిడి కూడా పెరుగుతుంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.